త్రిత్వ దేవుని యొక్క కృప సమాధానము పరిశుద్ధ దేవుని యొక్క దీవెన ఈ ప్రశస్త సముఖమునకు చేరి వచ్చిన మనందరకును తండ్రి ముమ్మరముగా దయచేయును గాక. ఆమేన్. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాము. కాస్త త్వరగా వాక్యము చదువునప్పుడు రెఫరెన్స్ల కొరకు నాకు సహకరించండి. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనమును చూసినట్లయితే, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేస్తానని చెప్పాను. వారు దానితో మాకెళ్ళి నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసిపోయి విడిపెట్టుకొనెను. ఆమేన్. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, స్థల జ్ఞాని అయ్యున్న మీరు నీ దాసులను నేను నిలిచి ఉండగా మీరు నాతో మాట్లాడండి. నీ ఆత్మ వాలుతో ఈ దినము తండ్రి నీ పద సముఖమునకు వచ్చిన బిడ్డలైన వారికి అంతరంగా బహిరంగ ఉద్దేశ కార్యములను నేనే నెరవేర్చి దీవించి మహిమ పొందుమని వాక్య నాయకుడయ్యున్న యేసు నామములు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు దీవించి ఆయనే మహిమ పొందును గాక. ప్రభువు నందు దేవుని ప్రియబిడ్డలారా, నిన్నటి దినమున పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్య లేఖన భాగము ద్వారా లేఖనములు సెలవిచ్చినట్లు మనము నేర్చుకున్న పాఠము ఎముక. ఈ దినము లేఖనము ద్వారా మనము నేర్చుకునబోయే పాఠము రక్తము. ఈ రెండు మనకు ఏమై ఉన్నవి అంటే జీవమై ఉన్నవి. రక్తము లేనట్లయితే ఏమైపోతాం? నీరసించిపోతాం. ఎముక లేకపోతే నేల కూలిపోతాం. నిన్నటి దినమున ఎముక ద్వారా కలగబోయే మర్మాలను తెలిసి చెప్పిన ప్రభు ఈ దినము రక్తమును గూర్చిన కొన్ని సంగతులను ఈ సిలువ ధ్యానము చేసుకుందాము. పరిశుద్ధులకు మత్తయి భక్తుడు 23వ అధ్యాయములో రాయించినటువంటి మాట నామమును బట్టి 27వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వచనం. మళ్ళీ ఒకసారి చదవండి. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాను. చాలండి. దేవుని లేఖను సెలవిస్తూ ఉన్నది భక్తుడైన యోధాకు క్రీస్తు ప్రభువాని పక్షముగా అతడు నిలబడినప్పుడు ఆయన రక్షణను గూర్చి, ఆయన రాజ్యమును గూర్చి, ఆయన ఇచ్చు స్వాస్యమును గూర్చి ఎన్నోసార్లు ప్రభు సెలవిచ్చారు. కొత్తగా ఏం కాదు. 3.5 సంవత్సరాలు ఒక వ్యక్తి ప్రభు ప్రక్కనే ఉండి నేర్చుకోవటము, అది కూడా ఒకే సబ్జెక్ట్ నేర్చుకోవటం అంటే సర్వసామాన్యమైన సంగతి కాదు. కానీ యోధాయి తనకు తాను ఒక సాక్ష్యం ఇస్తున్నారు. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము ఒడిగట్టుకున్నాను అంటున్నాడు. అసలు రక్తం ఏంటి? అది నిరపరాధిగా నిన్ను రుజువు చేయటం ఏంటి? అదే మన అంశం. ఈరోజు ఒక మాట అంటారు బయట, కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని పరిమాణాలను బట్టి ఒక దొంగ కొడుకున్నాడు అనుకోండి, వాడు దొంగతనం చేస్తే వాడిని ఏమంటాం? ఎంతైనా దొంగ రక్తమే. సాయం చేసే వాళ్ళు ఉన్నారు అనుకో, ఎంతైనా మీ నాన్నగారు రక్తం అలా దిగిపోయింది. అనగా ప్రతి ఒక్క విషయాన్ని దేంతో పోలుస్తారట? రక్తముతో పోలుస్తారు. దేవుని యందు ప్రియబిడ్డలారా, ఇక్కడ మనము చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారముతో తన సాన్నిధ్యంతో నడిపించుకున్న ప్రభుదేవుడు నిరపరాధి అని తెలియజెప్పటానికి యోధా ఇచ్చిన సాక్ష్యమే గొప్పదై ఉన్నది. ఎందుకనగా పట్టించిన వాడు ఎప్పుడూ వ్యతిరేక సాక్ష్యము చెప్పడు. కానీ యోధాకు తెలిసి కూడా ప్రభువును అప్పగించడం బట్టి అతడు పాపము చేసి ఉన్నాడని గ్రహించి ప్రభువును గూర్చిన సాక్ష్యం ఇచ్చారు. దైవ వాక్య ధ్యానములో మనము చూస్తే పరిశుద్ధుడైన మోషే రాసిన ఆది కాండము 4వ అధ్యాయము 10వ వచనములో మనము చూసినప్పుడు, అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము
నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. చాలండి. దేవుని యందు ప్రియబిడ్డలారా, ఇక్కడ నేల నుండి మొరపెట్టుచున్న ఒక రక్తపు ఘోషను తండ్రి మనకు తెలియచేస్తున్నారు. ఆ రక్తము ఎవరిదట? హేబేలుదు అనగా ఆదాము కుమారుడైన సమర్పణ, తొలి సమర్పణ సంగ్రహితుడైన హేబేలు యొక్క రక్తము. ఇక్కడ హేబేలు మరణించిన తరువాత అతని రక్తము భూమిలో నుండి తండ్రిని ఘోషించింది. కానీ సిలువ మీద ప్రభువుండి తండ్రి నా చేయును ఎందుకు విడిచిపెట్టావు అని అడిగినప్పుడు తండ్రి ఎందుకు స్పందించలేదు? ఎందుకంటే యోధా అంటున్నాడుగా, ఇతను ఎవరో నిరపరాధి. ఇక్కడ హేబేలు కూడా ఎవరంట? నిరపరాధి. తన అన్న కయ్యూను ఏం చేశాడు? కావాలని ఒడిగట్టి అతను అంతం చేశాడు. అప్పుడు తన పిలుపును గ్రహించిన తండ్రి నిరపరాధి తన స్వకీయ కుమారుని యొక్క ఆత్మఘోషను పిలుపును ఎందుకు గ్రహించలేదు? అనగా తండ్రి దృష్టికి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు నిరపరాధి కారా? మనం పాడుకుంటాం, నిరపరాధి అయిన తండ్రిని నిలువబెట్టి వాణి పరిహసించిరి. చాలు. అక్కడ మీరు పాడినట్టు చూస్తే నిరపరాధి అయిన తండ్రిని, అక్కడ నిరపరాధిగా ఉన్నది తండ్రి కుమారుడా? చెప్పాలి గట్టిగా. కుమారుడు నిరపరాధి. కానీ మన అయ్యగారు తండ్రి అయిన దేవదేవుడు అయ్యగారు ఏమని రాయించారు? తండ్రి అయిన నిలువబెట్టిరి అన్నారు. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, యేసు ప్రభు ఒక మాట అంటారు, దేవుని ప్రియ బిడ్డలారా, ఆయన మీకు తండ్రి నాకు తండ్రి, మీకు దేవుడు నాకు దేవుడు. మీరు ఎంత దోషము చేశారో ఆ దోష భారం అంతా ఎవరు మోస్తున్నారు? నా తండ్రి మోస్తున్నారు. మీ పాపములను బట్టే నా తండ్రి యొక్క వీర్యమౌతం తగ్గించబడుతుంది, మీ క్రియలను బట్టి నా తండ్రి మహిమ హెచ్చింపబడుతూ ఉన్నదని భక్తులైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే నిలబడినది ప్రత్యక్షముగా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారే. కానీ నిలువబెట్టింది ఎవరంట? నిలువబెట్టింది తండ్రే. ఒక గ్రామములో ఒక తండ్రి ఒక గొప్ప జడ్జి అన్నమాట, బాగా గొప్ప. ఎంతో మందికి నీతి న్యాయములను బోధించి వారి జీవితాలలో అన్యాయము లేని తీర్పులను ఇచ్చి న్యాయవంతుడిగా ఒక న్యాయవాదిగా నిలబడ్డాడు ఆ తండ్రి. నిలబడినప్పుడు ఈ న్యాయవాది అనగా ఈ జడ్జి గారు ఒక రోజట ఒక లాయర్ యొక్క అనగా తన కింద పని చేసి ఒక లాయర్ యొక్క కుమారుని ఏం చేశాడంట? గొడవగా ఆ కుమారునితో జరిగిన గొడవలు ఏమైపోయాడంట? ఆ లాయర్ కొడుకుని చంపేశాడంట. చంపేసినప్పుడు ఇక్కడ విచిత్రం ఏంటంటే తండ్రి తీర్పు చెప్పాలి. మామూలుగానే ఇతని యొద్ద నుండి ఫీజు తీసుకుని వాదించే న్యాయవాది వాళ్ళని గెలిపించాలన్న తాపత్రయంతోనే గెలిపిస్తారు కదండి. లాయర్లు ఏం చేస్తారు? తీసుకున్న ఫీజుకు న్యాయం చేయాలి కాబట్టి ఖచ్చితంగా కేసు గెలిపించే తీరుతారు. కానీ ఇప్పుడు ఫీజు తీసుకునేది ఏ విషయంలో అంటే తన సొంత కుమారుని యొక్క కేసును ఇంకా పట్టుగా వాదిస్తాడు. తండ్రి కదా, తన కొడుకు నిమిత్తం ఈ లాయర్ కొడుకుని చంపాడు కాబట్టి డబ్బులు తీసుకునే నలుగురిని గెలిపిస్తాడు. ఈ రోజు తన కొడుకు ప్రాణం అయిపోయింది కాబట్టి తన కొడుకు కేసు నిమిత్తం ఈ తండ్రి వాదించడం మొదలు పెట్టాడంట. ప్రతి సాక్ష్యాధారాన్ని తీసుకొచ్చి జడ్జి గారు ఎదురు పెట్టిదిగోండి, ఈ యొక్క ముద్దాయి ఈ కుమారుని అనగా నా కుమారుని చంపాడు, దానికి తగ్గ ప్రూఫ్ చెప్పినప్పుడు ఆ జడ్జి గారు అన్నారంట, తీర్పు చెప్పాలి, అతని చేతిలోనే అధికారం ఉంది. మంచి చెప్పినా అబద్ధం చెప్పిన ఏమవుద్ది చెప్పండి? న్యాయం గెలవాలా అన్యాయం గెలవాలనే పరిస్థితి వస్తుంది. నిజాయితీగా తీర్పునిచ్చాడనుకోండి, చరిత్రలో ఒక గొప్ప జడ్జిగా మిగిలిపోతాడు. లేదని అన్యాయపు తీర్పునిస్తే తన కొడుకు తనకు మిగిలిపోతాడు. ఏది నిలబెట్టుకోవాలన్న సంతోషంలో ఉన్నటువంటి తండ్రి, నాకు ఈ ఉద్యోగము తర్వాతే కొడుకు, ఈ బాధ్యత తర్వాతే కొడుకుని భావించి ఏం చేశాడంట? తన కొడుకుకు తక్షణమే మరణ శిక్షను విధించాడంట. విధించి తీర్పు పూర్తి చేసుకుని ఏం చేశాడు చెప్పండి? ఆ తండ్రి తన యొక్క జడ్జిని అనగా, నేను ఎంతో మందికి న్యాయం చేశాను కానీ నా గృహ న్యాయాన్ని నేను పాటించలేకపోయాను కనుక
నేను ఈ స్థానములో కూర్చున్నట్టు అనర్హుడని చెప్పి ఆ యొక్క జడ్జి గారి యొక్క డ్రెస్ తీసి పక్కన పెట్టి అంత కిందకు వచ్చి, ఆ శిక్ష నా కొడుకు కాదు, నాకేయండి, ఎందుకంటే పెంచింది ఎవరు? నేను. వారు అలా తయారవడానికి నేను ఊరిలో ఉన్న వాళ్ళందరి జీవితాలు సరిచేశాను, కానీ నా గృహములో ఉన్న నా బిడ్డ జీవితాన్ని సరిచూడలేదు కనుక ఆ యొక్క తప్పులో భాగం ఎవరిది ఉంది? ప్రోద్బల భాగం నాదే ఉంది, కాబట్టి నాకు మరణ శిక్ష వేయనన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువునందు ప్రియులారా, కయ్యూనును సృష్టించినది దేవుడే, హేబేలును సృష్టించింది దేవుడే. కానీ కయ్యూనుది పాపపు రక్తమాయను, హేబేలుది నిరపరాధ రక్తమాయను. ఈ నిరపరాధ రక్తము కొరకు తను సృష్టించిన కయ్యూనుకు దేవుడు ఏమిచ్చారంట? శాపమిచ్చారు. ఈ రోజు కూడా పాపుల భారమును ఎత్తుకున్న యేసు క్రీస్తు ప్రభువారిని భారము ఎత్తుకునేలా చేసింది తండ్రి, ఆ శిలువ మీద నిలబెట్టింది తండ్రి, గాయములను ఇచ్చింది తండ్రి, శ్రమ కూర్చున్నది తండ్రి, చెయ్యి విడిచిపెట్టింది కూడా ఎవరండి? తండ్రి. ఆ రీతిగా హేబేలు యొక్క రక్తము తొలి రక్తపు బిందువుగా ఈ లోకమునకు వచ్చి తండ్రిని భూమి మీదకు తీసుకుని వచ్చింది. తండ్రి యొక్క రక్తమును, తండ్రి యొక్క కుమారుని రక్తమును భూమి మీదకు తీసుకుని వచ్చింది. ఎందుకన్నా హేబేలు యొక్క రక్తపు ఘోష క్రీస్తు ప్రభు వారి పిలుపు కన్నా చాలా గొప్పదండి. ప్రభు వారు రక్తపు గాయాలతో తండ్రిని పిలిస్తే ఇతడు మరణించిన తరువాత భూమిలో నుండి మొరపెట్టుకున్నాడు. ఎందుకు అనగా ఒక విశ్వాసుని గురించి ప్రభు తెలియచేస్తున్నారు. ఏమిటి అనగా, విశ్వాసి తనదైన స్థితులను విడిచిపెట్టి తండ్రి వైపు తన దృష్టి ఉంచి ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే పరలోకము నుండి నీ స్వరమును ఆయన ఆలకించునని ప్రభువు సెలవిస్తున్నారు. మొదటిగా హేబేలు రక్తం ఏం చేసిందంట? తండ్రి ఈ భూమి మీదకు వచ్చి నిరపరాధ రక్తము పక్షముగా వ్యాజ్యమాడేటట్లుగా చేసింది. దేవుడే ఏమాడారంట? భూమి మీద కయ్యూనుతో ఏమాడారు? వ్యాజ్యమాడారు, తీర్పు తీర్చారు రక్తం వల్ల. మొదటిగా హేబేలు రక్తముతో ఈ లోకానికి ఏం తీర్చబడింది? తీర్పు తీర్చబడింది. ఆ తర్వాత మనము చూసినప్పుడు మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనమును చదివినప్పుడు, నీవతనిని చూచి ఈలాగున ప్రకటించుము, యెహోవా సెలవు ఇచ్చుచున్నదేమనగా, దీన్ని స్వాధీనపరుచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమునందు కుక్కలు నాబోతు రక్తమును నాకును, ఆ స్థలమునందు కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని చెప్పాను. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువునందు ఆయన దీవెనలో సాగుతున్న వారులారా, నాబోతుల గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమి లేదు. వాక్యములో అంత గొప్ప చరిత్రకారకుడు కాదు, ఉన్నతమైనటువంటి స్థితిలో బ్రతికిన వాడు కాదు, ఒక ధనికుడు కాదు, రాజు కాదు, ప్రవక్త కాదు, కొన్ని దేవాలయములో పని చేసినటువంటి ఒక యాజకుడు కాదు, ఉపకరణములను శుద్ధి చేసే శుద్ధికర్త కూడా కాదు. అతడు ఎవరు అనగా ఒక తోట నాయకుడు, ఒక తోట రైతు అంతే. కానీ అటువంటి నాబోతును గురించి యెహోవా దేవుడు సెలవిస్తూ ఉన్నది ఏమనగా, అతనిని చంపినటువంటి రాజునకును రాణికి మీ ప్రభు ఏం తీర్చారు? తీర్పు తీర్చారు. దేవుని లేఖన భాగమును బట్టి చూస్తే ఆ కాలములను ఇశ్రాయేలు దేశమునకు ఆహాబు 8వ రాజుగా కనబడుతున్నారు. ఆ యొక్క ఆహాబునకు భార్య అయిన యెజెబెలు తన యొక్క కుతంత్రపు క్రియలతో, మామూలు క్రియలు కూడా కాదండి, కుతంత్రపు క్రియలతో ఆమె కర్మ పిశాచి కంటే ఘోరమైందని దేవుని వాక్యం సెలవిస్తుంది. తెలుసా? యెజెబెలు ఎవరంట? కర్మ పిశాచము కంటే చాలా హీనమైనది. అతి హీనురాలైన యెజెబెలు భక్తుడిగా ఉన్న అహాబును, ఇశ్రాయేలీయుడైన అహాబును విగ్రహారాధికుడిగా మార్చేసింది. దైవ సాన్నిధ్యములను తీసివేసి బయలు దేవత మందిరములు నిర్మించిన అనర్హురాలు, భ్రష్టురాలు యెజెబెలు. అందుకే భూమి మీద ఒక స్త్రీతో నువ్వు పోల్చబడకూడదంటే వ్యభిచారితోనైనా పోల్చుకున్నారేమో కొంతమంది, కానీ యెజెబెలుతో మాత్రం ఎవరు
పోల్చుకొనకూడదట. ఎందుకనగా ఈ యొక్క అహాబు రాజు తన పురరాజ్యపు సంగతులను విశ్లేషణ చేస్తూ రాజ్యమంతా తిరుగుతున్నప్పుడు తన కోట మీద నిలువబడి ఇశ్రాయేలు ప్రాంతావళినంతా చూస్తున్నాడంట. యూదా రాజ్యం అంతా ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉంటే అతనికి ఎంతో అద్భుతకరమైనటువంటి ఒక పంట కనిపించింది. ఏమిటి అనగా సుసంపన్నముగా నిండైన ఫలింపుతో ఉన్న ఒక ద్రాక్ష తోటను చూశాడు అహాబు తన కోట మీద నుండి. చూచి త్వరగా తన రథము పుచ్చుకుని అక్కడకు వచ్చినప్పుడు ఎవరూ కానలేకపోయినప్పుడు తనను గూర్చి అనగా ఈ తోట ఎవరిగా ఎంక్వైరీ చేస్తే ఎవరిగా తెలిసిందంట? నాబోతు యొక్క ద్రాక్ష తోట అని తెలుసుకున్నాడు. అప్పుడు నాబోతు వద్దకు వచ్చి అక్కడ అంటాడనమాట, ఇదిగో ఈ ద్రాక్ష తోట నాకు కావాలంటాడు. ఎందుకు అడుగుతాడంటే అక్కడ కూడా కారణం ఉంది. ఈ ద్రాక్ష తోట అహాబు యొక్క రాజ్యానికి ఆనుకున్నది. అర్థమైందండి? ఈరోజు చూసారా, స్థలాలు ఉంటాయి, కొంచెం అటు ఇటుగా ఉందనుకోండి, ఇటక వరుస కలిపేస్తారు బయట కదండి, ఇటక వరుసలో కలిపేస్తారు. మరి ఇతని యొక్క ద్రాక్ష తోట అహాబు యొక్క అనగా ఇశ్రాయేలు రాజ్యపు పురస్థానమునకు ఆనుకుని ఉండటం ద్వారా దీన్ని కైవసము చేసుకోవాలన్న ఆశతో ఏమంటాడు అహాబు? నాబోతు వద్దకు వచ్చి నీకు పొలానికి పొలం ఇస్తానంటే వద్దంటాడు, దీనికి కావలసిన సొమ్ము ఇస్తానంటే వద్దంటాడు, వెండి బంగారం ఏం కావాలంటే అవన్నీ ఇస్తానంటాడు. కానీ ఏమంటాడంటే అతడు, నువ్వు ఈ ద్రాక్ష తోటను పుచ్చుకోవటానికి అనర్హుడు. ఏమంటాడండి నాబోతు? నువ్వు ఈ ద్రాక్ష తోట అనగా నా పితరులు ఇచ్చిన పిత్రార్జితమును పుచ్చుకోవడానికి నువ్వు ఎవరి అనర్హుడివి. నేనివ్వటం కాదు, నేను ఇచ్చినా సరే ఇది నీది కాదు, ఇది నా పితరులు నాకు ఇచ్చిన స్వాస్థ్యం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి పితరుల యొక్క స్వాస్థ్యమును అనుభవిస్తారు పరలోకంలో. అలాగే ప్రభు ఇచ్చిన స్వాస్థ్యముగా ఉన్నటువంటి తన పితరులకు అంతెందుకు నాబోతు కూడా ఇశ్రాయేలీయుడే. నాబోతు కూడా ఏమైనాడండి? ఇశ్రాయేలీయుడే. ఇటువంటి ఇశ్రాయేలీయుడైన నాబోతు నేను ఇవ్వను అని రిజెక్షన్ చేసేసరికి తలదించుకుని వస్తాడు అనమాట. అహాబు ఏం మాట్లాడకుండా తలదించుకుని వస్తాడు. అంటే ఒక రాజుకి ఏం చెప్పాడు? నో అని చెప్పాడు అన్నమాట. మరి గౌరవం తగ్గిపోయిందిగా. చెప్పగానే అతను వచ్చి తన గదిలో కూర్చుని తలబట్టుకుని తనకు జరిగిన అవమానాన్ని గురించి అతనిలో తన సంశయపడుతున్నప్పుడు యెజెబెలు వస్తుంది. వచ్చి, ఏమైంది అహాబు, భోజనం చేద్దాం, విందు సమయం పూర్తయింది, రండి అని చెప్పేసి అంటే, నాకు ఆకలి కావటం లేదు, నీ వెళ్ళి భోంచి అనగానే అప్పుడు ఏమంటది, నీకు ఈ మనోచింతను కలిగించినటువంటి వారు ఎవరు అని అడిగినప్పుడు యెజెబెలుతో జరిగిన సంగతంతా చెప్పాడు అహాబు. ఇదిగో నేను నాబోతు అనే ఒక తోట, అతను ద్రాక్ష తోటను అడిగినప్పుడు అతను నాకు ఇవ్వనన్నాడు, ఏం చేసినా ఇవ్వనన్నాడు అనగానే, నీకు ఆ తోట ఇప్పించే బాధ్యత నాది, నువ్వు వచ్చి భోంచేయి అంటదంటే. భోజనము పూర్తయ్యే లోపు ఆ ప్రాంతమునకు నాయకులుగా సామంతులుగా ఉన్నటువంటి పెద్దవారికి యెజెబెలు ఒక లేఖ రాస్తారు అనమాట. రాసి, ఈ దినములను మీరు ఉపవాస దినములుగా ప్రకటించండి, ఆ దినములలో ఎవరును బయటకు రాకూడదు, ఆ సమయమున నాబోతును మీరు ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపి వేయాలి అనే ఒక లేఖను అక్కడ రాయించడంతో యెజెబెలు మాటే ఇక ఫైనల్, ఆమె మాటే శాసనం. ఇంకా అహాబు కూడా ఏం మాట్లాడేవాడు కాదు, అంతా చెప్పు చేతల్లో పెట్టుకునేది యెజెబెలు. అంటే ఆ సమయమునకు తగినట్లుగానే ఆమె చెప్పినట్టు చేశారు. ఆమె చెప్పినట్లుగానే నాబోతును చంపేశారు. చంపేయగానే అప్పుడు అహాబు అడిగిదో, నువ్వు అడిగిన ద్రాక్ష తోటను తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను యెజెబెలు ఇవ్వగానే ఆమె అడిగిద్దంట, ఏమిటి విచిత్రం, ఎలా తెచ్చావంటే, నేను చేయాల్సింది నేను చేశానని చెప్పొద్దు. అప్పుడు నాబోతు యొక్క రక్తమును గూర్చి యెహోవా దేవుడు మాట్లాడిన మాటలు, అతని రక్తాన్ని ఏమి నాకిని అంట? కుక్కలు నాకాయి. ఆ రీతిగానే అహాబు, నువ్వు, నీ భార్య, నీ బిడ్డలు, నీ వంశావళులన్నిటినీ నేనేం చేస్తాను? హతమారుస్తాను. నీ యొక్క దేహాలను కూడా కుక్కలు ఏం చేస్తాయి? అలాగే నాకుతాయని చెప్పారు. నాబోతు యొక్క రక్తమును చూచిన దేవదేవుడు కృత కార్యం అనగా ఏలియా కాలములో బయలు ప్రవక్త విషయంలో అగ్ని కురిపించి తనను రుజువు చేసుకున్న దేవుడు ఏలియా శక్తితో నశింపు చేయొచ్చు, కానీ చెయ్యలే.
కానీ నాబోతు ఎవరనగా నిరపరాధి. ఈరోజు అమాయకుడు జోలికి వెళ్ళాడు, కొట్టలేడు, తిట్టలేడు, మాట్లాడలేడు అని అనుకుంటాం, కానీ ఆడు మాట్లాడలేకపోవచ్చు, కానీ వాడి పక్షాన మాట్లాడే ప్రభు ఉన్నారు అనుకోవాలి. వాడి కొట్టలేకపోవచ్చు, వాడి పక్షాన్ని దెబ్బేసే ప్రభు ఉంటారు పక్కన. దేవుని వాక్యాన్ని బట్టి సెలవిస్తే అమాయకుడు నిన్నే మాయం చేసేస్తాడు. అర్థమవుతుందండి? నాబోతు కత్తి ఎక్కలేదు, చెయ్యి ఎక్కలేదు, నోరెక్కలేదు, కానీ దీని పక్షముగా అన్ని ప్రభు ఎత్తారు. కత్తి ఎత్తారు, అతని యొక్క నోరు ఎత్తారు, అతని యొక్క హతాన్ని కూడా ప్రభు చూశారు. అందువలన నాబోతు యొక్క రక్తము ద్వారా రెండవ మారు ప్రభువు యెజెబెలును అహాబును వారి వంశావళిలో ఉన్న కుమారులందరినీ ప్రభు ఏం చేశారంట? హతమార్చేశారు. ఇది ఎవరి రక్తం? నాబోతు రక్తం. ఇక మూడవది చూస్తున్న పాటి భాగమే, ఎవరంట? అహాబు యొక్క రక్తం. ఈ అహాబు రాజు నాబోతు తరువాత ఎన్నో కాని సంగతులను అతను ఎదుర్కొంటాడు. ఎంతో మంది అతను ఏం చేస్తారు చెప్పండి? కానీ వాడిగా లెక్కిస్తారు. ఎన్నో యుద్ధాలలో వెనుకడని గుణముగా ముందుకు వెళ్ళినప్పుడు సిరియా దేశపు రాజుల చేతిలో అహాబు ఏమవుతాడు? హతమైపోతాడు. హతమైపోయినప్పుడు ఆ హతము చేయబడిన స్థలములోని అతని యొక్క యుద్ధ ప్రాంగణంలోని కుక్కలు ఏం చేస్తాయి చెప్పండి? అతని యొక్క దేహాన్ని నాకి వేస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 35వ వచనం చదవండి. నాడు యుద్ధము బలముగా జరుగుచూ ఉండెను. రాజును సిరియనుల ఎదుట అతను రథము మీద నిలబెట్టిరి. అతడు మరణమాయను. అతని రథములో ప్రభువునను దేవుని ప్రియలారా, ఈ అహాబునకు కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పేరు అహాజీ. ఈ కుమారుడు అతడు కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. తన రాజ్యపు ఎన్నికలో అతడు కూడా నిలబడలా. అతనితో సహోదరుడు అతని పేరు యెహోరాము. అతని పేరేంటండి? యెహోరాము. ఈ యెహోరాము కూడా తన యొక్క పాప పంక్తులకు క్రియలతో తన యొక్క యుద్ధ నైపుణ్యతను చేస్తున్నప్పుడు భక్తుడైన ఏలియా ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయాడు పరలోకాన్ని. వెళ్ళిపోయినప్పుడు యాజక ప్రవక్త బాధ్యత ఎవరి మీద కూర్చోబడింది? ఎలీషా యొద్దకు ఇచ్చి ఉన్నారు దేవుడు. అప్పుడు ప్రవక్త ఎలీషా యొద్దకు దేవుని యొక్క ఆత్మ వచ్చి అంటది, నువ్వు యెహూ అని ఒకడు ఉంటాడు ఇశ్రాయేలు ప్రజలలో, అతనిని తీసుకుని వచ్చి అతన్ని రాజుగా అభిషేకం చేయమంటారు. పరిశుద్ధ లేఖన భాగంలో చూస్తే 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో చదువుకున్నప్పుడు అక్కడ ఎలీషా యొక్క అభిషేకమును మనం చూస్తాం. అప్పుడు యవనుడు అతని తల మీద తైలంబు పోసి అతనితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడి అయ్యున్న యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, యెహోవా జనులైన చాలండి ప్రభువులను దేవుని ప్రియలారా, యెహూ అనేటువంటి ఎలీషా సాధ్యములో అభిషేకించబడిన ఈ రాజు రాజ్యాధికారము పొందుకొని ఆ యొక్క గుడారములోంచి బయటకు వచ్చాక ఆ జనులు అడుగుతారు, యెహూ లోపల తీసుకెళ్లి ఎలీషా నీకు ఏం చెప్పాడు, ఏమన్నాడు అని అడిగితే, ఇదిగో నేను ఇశ్రాయేలుకు రాజు అవుతానని అభిషేకం చేశాను అనగానే వెంటనే వారి మీద ఉన్నటువంటి పరదార్థ వస్త్రాలను తీసి నేల మీద ఆల్చివేసి ఇశ్రాయేలు రాజు అయిన యెహూనకు జయము జయము అని చెబుతూ పురవీధులలో తీసుకువెళ్ళారట. ఆ సమయం మనము చూస్తే 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనములో మనము చూసినప్పుడు ప్రభువు కొన్ని బాధ్యతలను యెహూకు అప్పగిస్తున్నారు. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి చేసిన దానిని బట్టి యెజెబెలునకు ప్రతీకారము చేయ నిమిత్తము నీవు నీ యజమానుడైన అహాబు సంతతి వారిని హతము చేయము. చాలండి, ప్రభువునందు దేవుని ప్రియలారా, ప్రభువు వారు ఎలీషా ద్వారా అభిషేకము చేసి తనకు అప్పగించిన తొలి బాధ్యత ఏంటనగా, యెహూ ఇదిగో ఈ అభిషేకము కేవలము రాజ్యాధికారమునకు నిమిత్తము కాదు,
ప్రశస్తయుడు ప్రభువు యొక్క ప్రవక్తలను భక్తులైనటువంటి ఏలియాకు మాట అంటాడు, తండ్రి ఇదిగో నేను ఒక్కడనే మిగిలినాను, ఇంకా ఈ భూమి మీద ప్రవక్తగా ఎందరో ప్రవక్తలను నశింపజేసింది. యెజెబెల్ యొక్క నాయకత్వం సర్వసాధారణమైన కాదు. యెజెబెల్ నాయకత్వాన్ని అనకూడదు, కానీ ఇందిరా గాంధీ నాయకత్వం అంటారు. తెలుసా ఎందుకు చెప్పమంటారా? ఓ మాట చెప్తున్నా, అంటే ఆమె చెడ్డదని చెప్పట్లేదండి. ఇందిరాగాంధీ మహామహులైన పొలిటికల్ లీడర్స్ ని చేతిలో ఆడించగలిగే సత్తా కలిగింది. ఎందుకంటే జవహర్ లాల్ నెహ్రూ కూడా రాజకీయ నాయకుల ఒత్తిడికి తట్టుకోలేకపోయాడు, కానీ ఇందిరాగాంధీ ఆమె పెట్టిన పథకాలతోనూ ఆమె వేసిన అడుగులతోనూ అన్ని పిడుదెబ్బలేకపోలేదన్నమాట. ఆమెకి ఎదురు నిలబడకుండా చేసేది. అందుకు ఎవ్వరూ ఆమెను తాకలేకపోయారు. అటువంటి ఆమెను ఎలా చంపారంట? ఒక బొకేలోనో దేంట్లో బాంబు మీద పెట్టో చంపేస్తారు. ఎలా చంపారండి ఇందిరాగాంధీని? తుపాకీలో కాల్చారు. వాళ్ళ కుమారుడు కదండి చంపినట్ల, ఆయన బాంబు పెట్టి చంపారు. అనగా ఆ కాలంలో ఆమె ఎదుటకు వచ్చి నిలబడి మాట్లాడటానికి ఎవ్వరికీ అంత ధైర్యం ఉండేది కాదు. అందుకే భక్తులైనటువంటి వారు, అనగా నేను జరిగేటువంటి కార్యక్రమాల్లో ఒక చోట విన్నాను అనమాట, అంత పౌరుషం ఉండేదంట. ఎవరి మాట వినటానికి ఇష్టపడేది కాదు, ఎవరి మాటకు ఆమోదం ఇచ్చేదిగా, తన నిర్ణయం తీసుకుని జరగాల్సింది అన్నట్లు. యెజెబెల్ కూడా రాజు అహాబు కావచ్చు, కానీ అధికారం మాత్రం ఎవరిది? యెజెబెల్ ఉన్నది. అట్టి యెజెబెల్ యొక్క వంశావళులలో అహోరాము, అనగా అతని రెండవ కుమారుడు అహోరాము రాజ్యములో ఉన్నప్పుడు యెహోవాకు ఇచ్చినటువంటి తలంపులతో సైన్యాన్ని తీసుకుని ఏహు దండెత్తి వస్తాడు. యెహోరాము మీదకి వచ్చినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఒక సైనికుడిని, లేకపోతే ఒక గూఢచారిని పంపించేమంటాడు. ఏంటో నాకు ఏదో సైన్యముల యొక్క ఆర్తనాదాలు వినపడుతున్నాయి, సైన్యముల యొక్క శబ్దాలు వినపడుతున్నాయి, ఏంటో చూసిరా అంటే ఏహు సైన్యంతో వస్తున్నారంట. అసలు సంగతి ఏంటో కనుక్కోని చెప్పేసి ఏహు దగ్గరికి వెళ్ళి, ఏంటి ఏహు ఎలా వస్తున్నావు, నిన్న యెహోవా అడగమన్నాడు, ఏంటి సంగతి, నువ్వు సమాధానం వస్తున్నావా అని అడుగుతాడండి. ఏమని అడుగుతాడండి? ఏహు దగ్గరికి ఈ గూఢచారి వచ్చి ఏమని అడుగుతాడు? యెహోవాతో నువ్వు సమాధానం పడటానికి వస్తున్నావా అంటే, అప్పుడు కోపంతో 22వ వచనంలో ఒక మాట అంటాడు అన్నమాట. 9వ అధ్యాయం 22వ వచనం, 2వ రాజుల గ్రంథం. అంతటా యెహోవా ఏహూను చూచి, ఏహూ చూసారా, ఏహూ సమాధానమా అని అడుగగా, ఏహో నీ తల్లి అయిన యెజెబెలు జారత్వములను చిల్లింతనములను ఇంత అపరిమితమై ఉన్నగా సమాధానం ఎక్కడున్నదని వచ్చును. చూసారా, నీ తల్లి చేసేటువంటి దుష్క్రియలకు, దౌస్య కార్యములకు, పాపపు తలంపులకు, ఆమె యొక్క క్రూర బుద్ధులకు ఎవరైనా వచ్చి సమాధానం పడతారా? సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరికైనా నేను దండెత్తి వస్తున్నానని యెహోవా మనకి ఏం పంపించాడంట? వర్తమానం పంపించాడు. వెనకంతే యెహోవా సైన్యాన్ని తీసుకుని వచ్చేసాడు వెంటనే. కానీ యేహూ పైన దేవుని అభిషేకము ఉండటం ద్వారా యెహోవా సైన్యము నిలబడలేకపోయింది. అంతే పరిగెత్తిస్తూ వీలు తీసుకుని యెహోరాము మీదకు బాణము వేయగానే అతని గుండెలలో చింపుకుని వెళ్ళిపోయింది అనమాట. యేహూ వేసిన బాణం ఏం చేసిందండి? యెహోరాము యొక్క వీపు భాగం నుండి గుండెను రెండుగా చీల్చుకుని వెళ్ళిపోయింది. యెహోరాము ఆ తర్వాత ఏమైపోయాడు? మరణించాడు. అక్కడి నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చాడంట? రాజ్యంలోనికి వచ్చేసాడు. జయబేలి మోగిస్తూ వస్తున్నటువంటి వీరి యొక్క నా ప్రవర్తనలను, అరుపులను, శబ్దాలను గమనించిన యెజెబెలు వెంటనే బయటకు కిటికీలను తొంగి చూసి, వస్తున్నదెవరో అనగానే యేహూ తన సైన్యమును తీసుకుని వస్తూ ఉన్నాడు అనగానే అప్పటికే అహము తగ్గలేదు. యెజెబెలుకి ఏం తగ్గల? అప్పటికే అహం తగ్గల. అప్పుడు ఏమంటాం చూడండి, 37వ వచనం చదవండి. యేహూ గుమ్మము ద్వారా ప్రవేశించును. ఆమె అతనిని చూచి, నీ యజమానుని చంపిన వాడా, జిమ్రీ వంటి వాడా నీవు అనగా. చూసారా, సమాధానం లేని స్త్రీ సమాధానంతో వస్తున్నావు. అనగా నీ యజమానుని చంపి ఎలా వస్తున్నావు? జిమ్రీ వంటి వాడు ఎలా వస్తున్నావు అనగా నువ్వెవరిని? నీ స్నేహితుని. నువ్వెవరు అంట? యెహోరాము యొక్క స్నేహితుడు. యేహూ ఎవరండి? యెహోరాము యొక్క స్నేహితుడు, ఎంతో ఇష్టముగా ఉన్నవాడు. కానీ దేవుని అభిషేకము తర్వాత దైవ బాధ్యతను గ్రహించుకున్న యేహూ ఏమంటున్నాడు? జిమ్రీ వంటి వాడవా, యజమానుని చంపిన జిమ్రీ వంటి వాడవా అంటే
అతడు ఏమని సెలవిస్తున్నాడు? కంటిన్యూ చేయండి. అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమందున్న వారెవరని అడుగగా పై నుండి తొంగి చూచిరి, దీని క్రింద పడద్రోయమని అతడు చెప్పగా వారు దానిని కిందకు పడద్రోసినందున గోడ మీద కొంచెమేమో గుర్రాల మీద పడింది. చాలండి దేవుని ప్రియబిడ్డలారా, యేహూ తన పథకమును యెహోవాము మీద చేయటానికన్నా యెహోవాము మీద అమలు చేయటానికి ముందే కొంతమంది మనుష్యులను ఎవరి కోసం ఏర్పాటు చేసి పెట్టాడు? యెజబెలు కోసం ఏర్పాటు చేసి పెట్టాడు. నా వెనకాల ఎవరున్నారో తెలుసా, నాకు సంతాలు ఎవరున్నారో తెలుసా అని చెప్పి ఏం చేశాడంట? పైన ఉన్న ముగ్గురితో ఆమెను పైనుండి తోసివేయనగానే ఆమెను తల కిందులు చేసి ఏం చేశారట? నేల మీద విడిచిపెట్టేశారు కోట ద్వారములో నుండి. అంటే ఆమె ఎలా అయిపోయిందో తెలుసా అండి? ఈ వెన్ను పొస్సు విరిగిపోయి రెండు చేతులను అడ్డముగా ఒంకిలముగా అయిపోయి ఆమె నేలకు చిందుకొని, అనగా ఆ రక్తముతో సగభాగమేమో కోట యొక్క గోడంతా రక్తం అయింది, మిగిలిన సగం ఎక్కడ పడిందట? గుర్రాల మీద పడిందట. ఆ తరువాత దేవుని కార్యమును జరిగించుకు నిమిత్తము యేహూ విందును ఏర్పాటు చేశాడు. విందు జరుగుతూ ఉన్నప్పుడు అతనికి ఒక తలంపు పుట్టి అంటాడు అనమాట, మీరు వెళ్ళండి, ఆమె రాజు పుత్రిక. ఎవరు? యెజబెలు ఎవరండి? రాజపుత్రిక. అటువంటి ఆమెకు మనం అలా విడిచిపెట్టకూడదు కాబట్టి ఆమె యొక్క దేహాన్ని తీసుకెళ్ళి మీరు పాతి పెట్టండి అని మనుషులు పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళి చూస్తారన్నమాట. చూడగానే అక్కడ ఏముంటాయి? ఈ రెండు చేతులు తలకాయ తప్ప ఇంకేముండదు. కుక్కలు ఏం చేస్తుంటాయి? తినేస్తా ఉంటాయి అన్నమాట. దేవుడు చెప్పిన లేఖనం అనగా నెరవేరింది. ఒక్క నిరపరాధి జైలుకి వచ్చినందుకు అహాబు హతమాయను, యెజబెలు హతమాయను, అతని వంశావళి కూడా ఏమైపోయింది? తుడిచిపెట్టబడింది. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, తిట్టినను మరల వారిని ఆయన ఎందుకు తిట్టలేదు అంటే, కొట్టినా మరలా ఆయన ఎందుకు కొట్టలేదు అంటే, కొట్టుట తిట్టుట ఇవన్నీ ఎవరి పనులు చెప్పాలి? మీరు సాతాను గ్రంథులు చదువుతున్నారుగా. తిట్టుట కొట్టుట వంటి అధికమైనటువంటి కార్యములు ఎవరి సంబంధమైనవి? సాతాను సంబంధమైనవి. యెజబెలు కొట్టింది, నాబోతు కొట్ల. యెజబెలు చంపింది, నాబోతు తిరిగి చంపడానికి ప్రయత్నం చేయాల. అతడు చంపగా చంపింపబడ్డాడు. అది యెహోవా సన్నిధిలోనికి ఆ స్త్రీ చేరిపోయింది. అంతే, యెహోవా వారి దౌర్ష్యమును, వారి దౌర్భాగ్య స్థితిని ఎంత హీనునిగా చేశారు అంటే మనం వాక్యములు ఈరోజు చూశాం. ఇలాగున మొదటిగా హేబెలు యొక్క రక్తము తండ్రిని దించింది, నాబోతు యొక్క రక్తము ప్రభువు వారి పక్షాన తీర్పుదిద్దలు చేసింది. వీరిద్దరి రక్తములను ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది చెప్పండి? శాపపూరితమైన రక్తములుగా ఈ భూమి మీద ఉంచింది. వీరి చరిత్రలో రక్తమే మిగిలిపోయింది. ఎంతో మందికి ప్రాణాలు తీసింది. అహాబును అడ్డం పెట్టుకుని ఎంతో మందిని చంపింది, కానీ చివరికి ఏమేమైపోయిందంట? ఆమె చంపబడింది. ఇక నాలుగవదిగా మనము చూసినప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనము చదువుకుందాము. నీతి మంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బల్కియా కుమారుడు భూమి మీద చిందింపబడిన నీ మీద కోసిన ప్రభునందు స్నేహితులారా, ప్రారంభములో హేబెలు రక్తము మొదలుకొని ఆఖరికి ఎవరు రక్తమని రాశారు? జకరియా, బెరకియా కుమారుడైన జకరియా రక్తమును గూర్చి ప్రభు వారు చెప్తున్నాడు. 5వ రక్తం అనగా జకరియాది. జకరియా గ్రంథ పుస్తకములో అతని యొక్క అధ్యాయ పాఠములు తక్కువ గాని సేవ చాలా ఎక్కువ. బబులోను చెరలోనున్న వారికి గొప్ప బోధ చేసి యోధా జనాంగముల ఇశ్రాయేలులకు తిరిగి పంపిన మహాగణులలో జకరియా కూడా ఒకరు. ఇతడు 12 మంది పాత నిబంధన ప్రవక్తలలో 11వ ప్రవక్త. కానీ 11వ వాడైన 12 మంది కన్నా ఘనమైన సేవ చేశాడు జకరియా గారు. ఈ జకరియా యొక్క జీవితాన్ని చూస్తే జకరియా అనగా ఏంటనగా యెహోవా దేవుడే జ్ఞానం ఇచ్చిన వాడు. జకరియా అంటే ఏంటండి?
యెహోవా దేవుని చేత జ్ఞానమును సంపాదించుకున్నవాడు లేక పొందుకున్నవాడు. ఈ జకర్యా తాతగారు యాజకుడు. జకర్యా తాతగారు ఎవరండి? యాజకుడు. ఇతడు ఒక ప్రవక్త, అలాగే యాజకుడు కూడా. తాతగారు యొక్క వారసత్వాన్ని బట్టి ఇతడు ఏమయ్యాడు? యాజకుడయ్యాడు. ఆ రీతిని మనం చూసినప్పుడు దేవుడు పిలుపును బట్టి ప్రవక్తగా మార్చబడ్డాడు. ఒకేసారి రెండు పనులు చక్కబెట్టాడు. దేవనామమున ప్రభువు నన్ను దేవుని ప్రియలారా, భక్తుడైనటువంటి యెజ్రా గ్రంథములో 5వ అధ్యాయము 1-2 వచనములో మనం చూసినప్పుడు యెజ్రాయును అలాగనే జకర్యా ఇద్దరూ కలిసి ఆ ప్రవక్తలైన హగ్గయి ఇత్రో కుమారుడైన జకర్యాయు యెరూషలేమునందును షయల్తీయులను కుమారులైన జెరుబాబేలు కుమారుడైన దేవుని మందిరమును కట్టనారంభించు. చాలండి. ప్రభువునందు ప్రియులారా, భక్తుడైనటువంటి జకర్యా గారు ప్రథమ ప్రవక్త నాయకులుగా కనబడుతున్న జెరుబాబేలు, హగ్గయి ఇద్దరు ప్రవక్తలకు సమానం గలవారు. నా మాట ఆలోచిస్తున్నారండి. జకర్యా యొక్క ఔన్నత్యము, సేవా తాత్పర్యము ఎలా ఉందంటే సీనియర్ సిటిజన్స్ కింద, సీనియర్ ప్రవక్తల కింద ఉన్న హగ్గయి కన్నా, అలాగే జెరుబాబేలు ఇద్దరు కన్నా ఎలా ఉందంట? సమకాలికులుగా కనబడుతున్నారు ఈ ముగ్గురు. ఇక్కడ మనం చూస్తే యెరూషలేము మందిర నిర్మాణము విషయంలో హగ్గయి అలాగే జకర్యా ఇద్దరము ఎంతో గొప్ప పని జరిగించారు. అధమొక్క తప్పైనను జరగకుండా సువార్త దండయాత్రలో దేవుని సేవకులుగా నిలవబడ్డ ధనులు ఎవరట? జకర్యా, హగ్గయి. ప్రభువు యొక్క లేఖనములను సెలవిస్తూ ఉన్నది ఏమిటంటే అతను ఒక ఉన్నతమైన స్థానంలోకి వచ్చాక కూడా పాప ప్రవేశమును అతనిలోనికి రానవలేదు జకర్యా గారు. అందుకే మనం చూసినప్పుడు జకర్యా భక్తుడు ధూపము వేయించు ఉండగా ఆ యొక్క ధూప వేదిక పక్కన ఏం కనబడింది? యెహోవా ఆత్మ అతనికి కనబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువునందు దేవుని ప్రియలారా, అంత ధనుడు జకర్యా, అనగా పరిశుద్ధాత్మ అనుభవముతో సాగిన భక్తుడు జకర్యా. ఇటువంటి జకర్యా లోకమును, జనాలను హింసిస్తున్నప్పుడు, దేవుని బిడలుగా ఉన్న వారిని హతమారుస్తున్నప్పుడు కూడా జకర్యాలో కనీసం చలనము లేదంట. దేవుని మాట చెప్పుకుంటూనే వెళ్ళిపోతున్నాడు. ఎంత చెప్పినా, ఎంత హెచ్చరించినా జకర్యా స్పందించలేకపోగా జకర్యాని ఏం చేశారని చెప్పండి? అతనిని ఎవ్వరు పట్టించుకోకుండా, ఎవరు లేని సమయాన్ని చూసి దేవాలయములోనికి తీసుకుని లాక్కుని వెళ్ళిపోయి ఆ బలిపీఠము దగ్గర అతను ఏం చేశారు చెప్పండి? చంపేశారు. దైవ మందిరములో నిరపరాధి యొక్క రక్తమును చిందించుట ద్వారా దేవుడు వారి మీద కోపోద్రేతుడైనట్లుగా మనము చూస్తున్నాం. జకర్యా ఏం చేయాల? ప్రభు సువార్త చెప్పాడంతే. అలా జరిగినప్పుడు ఆ రాజు యొక్క అధికారమును కనీసము లెక్కింప సత్యము కాని స్థితిలో మనం పక్కన పెట్టినప్పుడు అతడు నియమించిన రాజులకు అతడు ఏం చేశాడు చెప్పండి? ఏ మందిరమునైతే హగ్గయి జకర్యా కట్టించారో ఆ మందిరంలోనికి ఈడ్చుకుని వెళ్ళిపోయి ఆ ద్వారములు మూసి బలిపీఠం మీద అతని ప్రాణాలను తీసేశారు. అలాగే జకర్యా యొక్క రక్తము కూడా ప్రభు యొక్క ఆత్మస్థానాన్ని సంపాదించుకుంది. ఇలా 5 ఉన్నారు. అందులో 3 దౌష్ట్యులయ్యారు, 2 శ్రేష్ఠులయ్యారు. ఇక 6వ రక్తము నిరపరాధి రక్తము. ఏ యోధా భక్తుడు యోధా హీనుడిగా మారిపోయాడు, భక్త స్థితి నుండి కాని వాడిగా మారిపోయాడు. యోధా అంటున్నాడు, నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించాను. పాప యోధా కూడా తెలియదమ్మా, ప్రభువును తిట్టుడు లేస్తారు, కొట్టుడు లేస్తారు, శిక్షకుడు లేస్తారు అనుకున్నాడంటే, అంతేగాని ప్రాణమే తీసేస్తానని యోధా అనుకోలేదు. దేవుని వాక్కును సెలవిస్తూ ఉంది, సాతాను యొక్క పగ కన్నా మానవుని పగ చాలా ఘోరమైందంట. ఆ మాట ఆలోచిస్తున్నారా? దేవునికి సాతానికి వైరాలేమీ లేవు, కానీ దేవుడు శాపము సాతానుకు ఇవ్వలే. ఎవరికి ఇచ్చాడు? మనుష్యులకు ఇచ్చారు. స్త్రీకి గర్భవేదనను అధికము చేశారు, మానవునికి చెమట చేతని చిందించిన ఆహారాన్ని తిరిగే శాపాన్ని ఇచ్చారు. సర్పానికేమో అతి చిదరింపబడిన జీవిగా నువ్వు బ్రతుకుతావని శాపం ఇచ్చారు. సాతానికి ఏ శాపం? ఆల్రెడీ శాపం అయిపోయింది కాబట్టి.
అందువలన మానవుడు సర్పము కన్నా విషము గలవాడు. అవ్వమ్మ పాపమును గర్భమునందు ధరించుని దాన్ని పెంచి పోషించి కయ్యేలుగా మనుషునిగా ఈ లోకానికి అందించింది. అందుకే దైవజనులు అన్నారు, మనిషి విశ్వాసముతో ఉంటే గరుడవుతాడు, విశ్వాసహీనుడైతే సాతాను సంబంధుడవుతాడు అన్నారు. అందుకే గోగు మాగో యుద్ధం జరుగుద్ది. ఎప్పుడు? కడపటి తీర్పులు. ఆ తీర్పులు సాతాను పరలోకము నుండి తీసుకుని వెళ్ళిపోయినటువంటి సైనికులు, దూతలు, దురాత్మలు రాదు. ఎవరొస్తారంట యుద్ధంలోకి? మిగిల్చివేయబడినటువంటి వారే. భూమి మీద విడనాడబడిన వారిని తన చెడు మాటలతో తన వైపు తిప్పుకుని దేవునికి వ్యతిరేకంగా వాడతాడు. అందుకే నరకములో పడి వారిని చూసి పరిశుద్ధాత్మ విలపిస్తుంది, నరులకు ఆదరణ ఎగు తండ్రిని నరులు ఎట్లా ఆదరింపగలరు? అంటే ఆధారమైన ప్రభువుని మేము జయించి మేము ఈ లోకాన్ని ఏం చేస్తాం? మా చెప్పు చేపల్లో తీసుకుని నడిపిస్తాం అన్నప్పుడు ప్రభువుకి ఏం కలుగుతుందంట? మనస్సునకు వేదన కలుగుతుందట. దేవుని ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నారు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే 27వ అధ్యాయము 4వ వచనం మత్తయి సువార్త. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పెను. మాకేమి నీవు చూచుకొనమని చెప్పగా పోయి మొరపెట్టుకో. అక్కడ ఏమన్నారు? మాకేమీ సంబంధం లేదు, నువ్వే చూసుకో. అంటే దేవుని యొద్ద నుండి ఎప్పుడైతే విడనాడబడతామో భూమి మీద ఎంత గొప్ప ప్రవక్త అయినా, ఎంత గొప్పవాడైనా, సొమ్ము గలవాడైనా, సోకు గలవాడైనా, అధికారము గలవాడైనా ఎవరైనా సరే ఏం చేయలేరు? పరిష్కారము చెయ్యలేరు. అదే శాస్త్రులు పరిశీలి దాకా చెప్పారు. నువ్వు చేసిన తప్పు చెప్పుకుంటే పోయేది కాదు, క్షమించమంటే వదిలిపోయేది కాదు. అంత శక్తి, అంత అధికారం మాకు లేదు. అందువలన నీ తప్పు నిమిత్తము సమస్తమైనటువంటి బాధ్యత ఎవరిదే? నీదే, మాకు సంబంధం లేదు. ఇలా చేయగలుగుతున్న దులుపుకున్నారు శాస్త్రులు పరిశీలకు, అవతలకు పోయిన చేతులు విదిలించి చేయి దులుపుకున్నారు. ఆఖరికి శాస్త్రులు బానే ఉన్నారు, పిలాతు బానే ఉన్నారు. ఎవరు పోయారు చెప్పండి? యూదానే పోయాడుగా. అతడు నిరపరాధి రక్తమును నేను అప్పగించాను, దీనికి ఈ శాపము నాకు నా కుటుంబానికి ఏ సంబంధం లేదని అతడు పురజనుల మధ్యలో చెప్పాడు. ఈ యోగా ఎదురుగా ఈ నాణ్యములకు మాది కాదు, ఈ పాపము మాది కాదు, ఈ శాపము మాది కాదు, అంతా మీరే మరిచిపో అన్నారంటే ఒక్క మాటతో పోయింది. మనం చూసినట్లయితే మనం స్నేహితులతో మనం తిరుగుతాం, శత్రుత్వం పెరిగాక ఏదైనా ఒక ఇబ్బందులు ఎదుర్కొన్నాం అనుకోండి, వీడెవరో నీకు తెలుసానంటే, నాకు తెలియదని అన్నాడంటే 10 సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఏమైపోద్ది? అక్కడతో కట్ అయిపోద్ది. ఈగా సొమ్ము కోసం చేయి చాపాడు, సోపు కోసం చేయి చాపాడు, అధికారం కోసం చేయి చాపాడు. ఆ సొమ్ము, ఆ అధికారము, ఆనందమి అతను ఏం చేసింది? రోడ్డు మీద బెచ్చగాడిగా నిలబెట్టింది. డబ్బులున్న బెచ్చగాడు అయిపోయాడండి యోగా. ఏమైపోయాడమ్మా? డబ్బులున్న బెచ్చగాడు అయిపోయాడు. ఆ డబ్బుతో గృహం కొనుక్కోవచ్చు, పొలం కొనుక్కున్నాడు. ఏం ఉపయోగం? అతని పొలమే అతని సమాధి అయిపోయింది చివరికి. అందుకే దేవుని వాక్యం అసలేస్తున్నాం, నిరపరాధులను అనగా లోకమునందు అన్యులైన వారిని, ధన్యులైన వారిని కాదు కానీ అమాయకుడు ఎవరైనా వారి జోలికి వెళ్ళి వారి స్వాస్థ్యమును లాగుకొని సంపాదించుకున్న దాంట్లో మనం ఏం చేయలేం? గంజి కూడిను కూడా మనము నోచుకోలేమని తెలియజేస్తున్నా. ప్రభువు తనంతట తాను శరీరం ఇస్తేనే పుచ్చుకున్నారు, తనంతట తాను రక్తం ఇస్తేనే పుచ్చుకున్నారు. అది కాక నాకు కావాలని లాక్కున్నారు. ఎవరైనా బాగుపడ్డారా? బాగుపడాలా? యూదాలు అంటే రొట్టు పెట్టుకుని వెళ్ళిపోయాడు. దాన్ని తిన్నాడో పాలిస్తాడో మనకు తెలియదు, కానీ ప్రభు శరీరం చేతిలో ఉంది. తిన్న క్షణకాలము, రోజు, ఒక నెల కూడా సమయంగా బతకల. తక్షణమే ప్రభు మరణమైన తక్షణమే చనిపోయాడు. అందుకే తెలియజేస్తాం, నిరపరాధి అయిన తండ్రిని నిలువబెట్టి ఆయన ఎదుట దొరతనము చేసిన వారు ఏమైపోయారంట? దొరలు కాస్త ఏమైపోయారు? దౌర్భాగ్యులు అయిపోయారు. ఇక ఆఖరిగా చూస్తే గొర్రెపిల్ల రక్తం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనమును చదువుకున్నప్పుడు, అందుకు నేను అయ్యా నీవే నీకే తెలియనగా
ఏమని? మీరు బాగా గమనించండి, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునే ప్రభువులను దేవుని ప్రియకులారా ఒక మాట చెప్పండి. మన షర్ట్ మీద ఇది వైట్ జాకెట్, దీని మీద ఒక స్పాట్ ఆఫ్ ఇంక్ పడింది అనుకోండి, ఇది మళ్ళా వేసుకోవడానికి విసుగొస్తుంది. అవునా? ఎవరు చూసినా వేసుకున్న డ్రెస్ కన్నా ఎక్కువ ఇంకిపోతనే చూస్తారు. అదే ప్లేస్ లో బ్లడ్ ఉందంటే ఏలెత్తి చూపిస్తారు, 5-6 బ్లడ్ ఉందండి మీ షర్ట్ మీద అంటారు. అది దోమ బ్లడ్, సేవ బ్లడ్, ఏదైనా కావచ్చు, బ్లడ్ ఉందంతే. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, పరలోక వాస్తవ్యులుగా చేర్చబడిన వారందరూ గొర్రె పిల్ల రక్తములో వారి యొక్క వస్త్రములను ఉదుకునే వారై ఉన్నారు. ప్రకటన గ్రంథం ధన్యతలలో ఒక ధన్యత ఇది కదండి. గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రం ఉదుకుని వారు ధన్యులు, వారి జీవ వృక్ష ఫలములను భుజించేవారు. ఇక్కడ మనం చూసినట్లయితే యెజబెలును గురించి ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథము 20వ వచనంలో చూసినప్పుడు, అయినను నీ మీద తప్పొకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా, చూసారా, ఆమె ఒక బయలు ప్రవక్తిని. యెజబెలు ఎవరండి? 450 మంది బయలు ప్రవక్తలను తీసుకొచ్చి ఏలియా ఎదుట సవాలు చేసింది కదా. వారు ప్రవక్తలైతే ఈయన ఎవరంట? ప్రవక్తిని. తాను ఒక ప్రవక్తిని అని చెప్పుకున్న యెజబెలు స్త్రీని నీ ఉండవెచ్చుచున్నావు, జాగ్రత్తము చేయుటకును విగ్రహములను బలి ఇచ్చిన వారిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుతున్నది. అంటే దేవుని ప్రియకులారా, గొర్రె చర్మములను ధరించుకున్న తోడేలు రావణ దినములో వస్తాయని ప్రభువు చెప్పారు. కానీ ఇక్కడ యెజబెలు గురించి మనము చూసినట్లయితే ఆమె చాలా ముక్కుసూటి మనిషి. యెజబెలు ఏంటంటే చాలా ముక్కుసూటి మనిషి. ఎంత ముక్కుసూటి అంటే ఆహారంట దేవుని అలవాటు చేద్దాం అనుకున్నాడు, కానీ గృహప్రవేశంలోకి ఎంట్రీయే ఆమె ఏం తీసుకొచ్చేసింది? బయలుదేవతను తీసుకొచ్చేసింది. దేవుని విగ్రహాలను, దేవుని యొక్క సామాగ్రిని పక్కన పెట్టి గృహములో బయలు ఆరాధన ప్రారంభించింది. అలా గృహములోనికి వచ్చినటువంటి బయలుదేవత తర్వాత 450 మంది బయలు ప్రవక్తలను తన రాజ్యము నుండి ఇక్కడికి నడిపించింది. ఈ యొక్క బయలు రాజ్యమునకు అధికారులుగా ఉన్నటువంటి యెజబెలు యొక్క తండ్రి పేరు ఏమిటి అనగా ఎద్బాయిలు. ఈ యొక్క తండ్రి తన రాజ్యములో 450 బయలు ప్రవక్తలను ఎవరికి ఇచ్చి పంపించారు? యెజబెలుకి ఇచ్చి పంపించారు, రప్పించుకున్న అక్కడి నుండి. అక్కడి నుండి వచ్చినటువంటి ఈ యొక్క బయలు ప్రవక్తలు అనునిత్యము ఏం చేసేవారంట? బయలు ఆరాధన జరిగించేవారట. దేవుని మందిరములు, దేవుని ప్రాకరణములు వారికి కానరాకపోయినట్లుగా ఈ యొక్క యెజబెలు రాజ్యం అనగా సీదోని రాజ్యం అన్నమాట. ఇదేం రాజ్యం అండి? ఈమె ఏ రాజ్యం? సీదోనీయుల రాణి అయిన యెజబెలు యువరాణి. ఈమె ఆ సీదోనీయుల రాజ్యము నుండి ఎవరిని తీసుకొచ్చింది? బయలు ప్రాప్తం తీసుకొచ్చి ప్రతి చోట, ఇంకా బాగా చూస్తున్నా కానండి, ఈమె ఆలయాలు కట్టించలా, ఆహాబు చేత కట్టించింది. దైవ స్వాస్యమై ఉన్న ఎప్పుడైతే ఐగుప్తీయుల యొక్క సొమ్మును దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చి వారిని బ్రతకనిచ్చారో ఫరో కాలంలో, గుర్తుందా మీకు ఆ మాట? ఐగుప్తీయుల యొక్క బంగారమును సొమ్మును ఎవరికి ఇచ్చారు? ఇశ్రాయేలీలకు ఇచ్చి వారి ప్రయాణంలో ఉపయోగించుకొని చేశారు. ఆ బంగారం అంతా కూడబెట్టి వాళ్ళు ఏం తయారు చేశారు? గోడ తయారు చేశారు. ఇప్పుడు ఈమెం చేసిందంట? ఇశ్రాయేలీయుల యొక్క స్వాస్యమైన బంగారములను వెండిని సమకూర్చి ఆ సొమ్ముతో ఏం కట్టించింది? బయలు దేవత యొక్క ఆలయ నిర్మాణాలు చేయించింది. చూసారా? అంటే తీర్పుకు తీర్పు చేసేటువంటి దౌర్జన్యుడి, అంత పట్టుదలైన మనిషి. దేవుని విధించడానికి వెనకాలే దాన్ని తెలుసా అండి? ఏలియాని ఏమని తెలుసా? ఏలియా చంపేయాలంటే ఏలియాని చంపేయాలని చెప్పినప్పుడు ఈమెకు భయపడి 40 రోజులు కాకపోయారు ఏలియా. ఆ 40 రోజులు అక్కడ ఉపవాసం చేసి కాకి ద్వారా ఆహారమును సంపాదించుకున్నాడు. అంటే చూసారు, యెజబెలు యొక్క
అంటే ముఖచిత్తం ఎలా ఉందంటే, ఆమె యొక్క పట్టుదల ఎలా ఉందంటే, దేన్నైనా సరే సాధించాల్సిందే, లేకపోతే నేను నిద్రపోడు. భర్త కావాల్సింది తెచ్చింది, తనకు కావాల్సింది తెచ్చి తన అధికారాన్ని కోపం ఉండడం కోసం ఎంత స్థాయికైనా చేరిపోయేది, ఎంత కోపమైనా సరే ఒడిగట్టుకునేది. అలాగే ఏలియాని భయపెట్టేసింది. రోషము గలవానికి భయాన్ని పుట్టించి రాజ్యం 40 రోజులు జరిగింది. తరువాత దేవుని ప్రణాళిక చెప్పున ఏలియా ప్రభు వారు పిలుపునందుకుని పరలోకపు అగ్ని రథముల ద్వారా పరలోకానికి కొనిపోబడ్డారు. దేవుని ప్రియకులారా, ఇక్కడ చూసినట్లయితే ఏలియా కావచ్చు, జకరియా కావచ్చు, లేక ఈ యొక్క సీదోము కావచ్చు, లేకపోతే భక్తుని హేబేల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ భక్తుడైనను దేనితో పోల్చబడ్డారనగా వారి రక్తములన్నీ, వారి దేహములన్నీ, వారి పరిశుద్ధ వస్త్రాలన్నీ క్రీస్తు ప్రభువుల గొర్రె పిల్ల రక్తములు కడుగబడుట ద్వారా అవి ఏమయ్యాయంట? తెల్లటి రూపమును ధరించుకున్నాయి. ఈ రోజు శిలువ సన్నిధిలోనికి వచ్చిన మనము కూడా రక్తము గలవాళ్ళని, వారి వల్ల రక్తము గలవాళ్ళని, వారి వల్ల విశ్వాసము గలవాళ్ళని, వారి వల్ల అవమానాలు పొందుతున్న వారిని, వారి వల్ల వెనకడుగు వేస్తున్న వారిని. కానీ ప్రభు ఒక మాట తెలియజేస్తున్నారు. ఏమిటి అంటే, నన్ను నమ్మి నన్ను విశ్వసించి నాకు నడచిన ఎడల వారికి నేను ఎన్నటికి నీ చీకటిలోనికి వెళ్ళనివ్వరని ప్రభు తెలియజేస్తున్నారు. ఇది నా వెలుగు ఇచ్చుతున్న సాక్ష్యము, నా తండ్రి అనగా కోటి సూర్య ప్రకాశమానుడైన సమీపింపరాని తేజస్సులున్న తండ్రి ఇచ్చే సాక్ష్యము గనుక ప్రభునందు ప్రియులారా, మీ రక్తము నిరపరాధ రక్తమై ఉండాలి. ఆ రక్తము గొర్రెపిల్ల రక్తములో కడుగబడాలి. ఆ కడుగబడిన స్వాస్థ్యమే మహిమ వస్త్రముగా మన మీద తండ్రి కప్పి తెల్లని జీవులుగా, మహిమ జీవులుగా తండ్రి తన పరములకు నడిపించుకుని దీవించును గాక. పరిశుద్ధుడా నీకు వందనములు. ఈ దినము ప్రశస్తము నాయన. నిన్నటి దినమున ఎముక యొక్క విశ్లేషణ చూచినప్పుడు యెహోషాపాతు నీ యొక్క ధన్యతను చూచారు. ఆ రీతిగానే ఎస్కేలు యొక్క ఎముక స్థితిని మేము చూచాం. ఆ రీతిగానే నాయన యోహాను యొక్క వంశావళిలో దావీదు కనపరుచుకున్న విధానం మేము చూచాం. ఈ దినమున తండ్రి ధన్యురాలుగా ఉండవలసిన స్త్రీగా ఉండవలసిన ఇజబేలు దౌష్యురాలి దుర్మార్గపు చర్యలకు ఒడిగట్టుట ద్వారా ఆమెకు కలిగినటువంటి శోధన, మరణమును మేము చూచాము గనుక తండ్రి, మరణకరమైన వేదన కలిగిన, మృత్యు బాధలను వేధించిన తన మార్గములను నిలువబెట్టుకుని నీ తండ్రిని ప్రతిష్ఠించుకుని తండ్రి భక్తుల ద్వారా సెలవిచ్చినట్లు ఈ దినము నీ రక్తముతో మమ్మల్ని శుద్ధి చేసి నిత్య రాజ్య అంతస్తులకు మమ్మల్ని పాలి భాగస్తులుగా మార్చివేయమని, వీధులలో ప్రశస్త జీవదాతగా మా కొరకు పరలోకపు పటాలమును రానున్న రాకడలో తీసుకుని వచ్చి ఆరోహణ చేయనయ్యున్న గొర్రె పిల్ల రక్త శుద్ధితో మమ్మలను శుద్ధి చేయనయ్యున్న యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ధ్యానం జరిగించు.